ప్రెజెంట్ జనరేషన్లో మనందరం చాలా డెవలప్ అయ్యాం. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కంఫర్టబుల్ జోన్, చేతిలో ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చూసుకుంటే మనం చాలా డెవలప్ అయ్యాం. ఇంకా మన ముందు జనరేషన్స్ చూడని అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మనం నిజంగానే డెవలప్ అవుతున్నామా, లేదంటే మనకంటూ ఒక కంఫర్టబుల్ జోన్ని క్రియేట్ చేసుకొని అందులో ఉంటూ మనం డెవలప్ అవుతున్నాం అని మోసపోతున్నామా? ఇలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళ కోసం ద గ్రేట్ ఫిలాసఫర్ నీషే ఒక మనిషిని మనకి పరిచయం చేశాడు. అతనే ద లాస్ట్ మ్యాన్. లాస్ట్ మ్యాన్ అంటే చివరి మనిషి అనే అర్థం కాదు. తన ఎదుగుదలని, ఎదగాలి అనే ఆలోచనల్ని వీటన్నింటినీ పక్కన పెట్టి దేని గురించి పట్టించుకోకుండా అసలు జీవితం విలువేంటో తెలియని ఒక మనిషి, ద లాస్ట్ మ్యాన్. ఇలాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, తన జీవితంలో ఎదగాలి అని ఆలోచించరు. అదే కంఫర్టబుల్ జోన్లో ఉంటారు. లైఫ్ మీద ఫోకస్ లేకుండా మొబైల్ ఫోన్ని స్క్రోల్ చేస్తూ, సోషల్ మీడియాని చూస్తూ, ఓటీటీలో మూవీస్ చూస్తూ, ఎవరి గురించి పట్టించుకోకుండా నాకు ఇంకా ఏమీ వద్దు, ఉన్నదాంతో నేను సాటిస్ఫై అవుతాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని లైఫ్ లాంగ్ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అలానే బ్రతికేస్తారు. ఎందుకంటే వీళ్ళకి లైఫ్లో ఎదగాలి అనే ఆప్షన్ ఒకటి ఉంది అన్న విషయం కూడా వీళ్ళు మర్చిపోతారు. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, బాధని చాలా భయంగా ఫీల్ అవుతారు, ఇంకా ప్రమాదాలని చాలా డేంజరస్గా, చాలా శత్రువులుగా ఫీల్ అవుతారు. దానికి కారణం వీళ్ళు లైఫ్లో ఎలాంటి రిస్కులు తీసుకోరు. జాబ్ ఇష్టం లేకపోయినా అదే జాబ్ చేస్తారు. ఎందుకంటే మంత్ ఎండింగ్ వచ్చే శాలరీ కోసం జీవితాంతం లైఫ్ లాంగ్ అదే జాబ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక అన్కంఫర్టబుల్ జోన్లో ఉంటూ అదే జాబ్ చేస్తూ అదే శాలరీకి ఎడిక్ట్ అయ్యి మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం అని ఎలాంటి రిస్క్ లేకుండా లైఫ్ లాంగ్ అదే ఊబిలో ఉంటారు. అంతేగాని కొంచెం డేర్ చేసి, రిస్క్ చేసి, ఆ జాబ్ మానేసి తమకు నచ్చిన పని చేస్తూ లైఫ్లో ముందుకు ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అని కూడా కనీసం ఆలోచించరు. సో మనలో ఇలా ఎంతమంది అయితే ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా లాస్ట్ మ్యాన్ జోన్లోకే వస్తారు. సో లైఫ్లో ఎలాంటి రిస్క్ చేయకుండా అదే కంఫర్టబుల్లో జోన్లో ఉంటే గనక మన లైఫ్లో మనకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించదు. ఇలా ఉండడం చాలా చాలా డేంజర్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, బయటికి చూడడానికి చాలా హుందాగా, చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం వాళ్ళతో వాళ్ళే యుద్ధం చేస్తారు. నేను లైఫ్లో ఎదగలేకపోయాను, నా జీవితం నాకు నచ్చినట్టు లేదు అని వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ప్రతిరోజు వాళ్ళతో వాళ్ళు యుద్ధం చేస్తారు. ప్రతి దానికి కంపారిజన్ చేసుకొని వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటారు. ఉన్నదాంతో సాటిస్ఫై అవుతూ మేము చాలా హ్యాపీగా ఉన్నాంలే అని ఫీల్ అవుతారు. కానీ ఆ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఉండదు. నీషే ఏం చెప్పాడంటే, బాధ లేకుండా ఎదుగుదల అనేది ఉండదు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఒక చెట్టు బలంగా ఎదగాలి అంటే అది ఎండకి, వానకి, బలమైన గాలికి వీటన్నింటినీ తట్టుకొని నిలబడాలి. అప్పుడే ఆ చెట్టు బలంగా ఎదుగుతుంది. అలాగే మన జీవితంలో మనం కూడా కష్టాన్ని, ఫెయిల్యూర్స్ని, బాధల్ని, అవమానాల్ని ఇవన్నింటినీ ఎదుర్కొన్నప్పుడే మనం బలంగా తయారవుతాం. కానీ లాస్ట్ మ్యాన్ ఇవేవి ఫాలో అవ్వవు. అందుకే లైఫ్లో ముందుకెళ్లకుండా అక్కడే ఉండిపోతాడు. సో కరెక్ట్గా దీనికి ఆపోజిట్గా నీషే ఇంకో మనిషిని మనకి పరిచయం చేశాడు. అతనే ద ఊబర్ మెన్స్, అంటే ఎదుగుతున్న మనిషి. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీతో కష్టపడి ముందుకెళ్ళాలి అని ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళకి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటన్నింటినీ ఎదుర్కొని రిస్క్ చేసి మరి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎలాగైనా ఎంత పెద్ద రిస్క్ చేసైనా జీవితంలో ఏదైనా సాధించాలి అని బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తారు. వీళ్ళు గుంపులో గొర్రెల్లాగా లేదా గుంపులో ఒకరిలాగా ఉండరు. వీళ్ళకంటూ సపరేట్ రూట్ని వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు. కానీ చాలామంది కూడా వీటిని తక్కువగా ఫాలో అవుతారు. మనలో చాలా తక్కువ మంది వీటిని ఫాలో అవుతారు. కానీ చాలా ఎక్కువ మంది దేన్ని ఫాలో అవుతారంటే, లాస్ట్ మ్యాన్ ఎలా అయితే ఆలోచిస్తాడో అలానే లాస్ట్ మ్యాన్ ఆలోచనలాగా ఆలోచిస్తూ ఆ లాస్ట్ మ్యాన్నే ఫాలో అవుతారు. లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటారు, సీరియస్గా తీసుకోరు, టైంని వేస్ట్ చేస్తారు, ఎలాంటి రిస్కులు తీసుకోరు. మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ, సోషల్ మీడియా చూస్తూ అదే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే దొరికిన చెత్తంతా తింటూ లేనిపోని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటారు. అదే వాళ్ళ లైఫ్. అంతేగాని జీవితంలో ఎదగాలి, నేను సక్సెస్ అవ్వాలి అనే ఆలోచనలు ఉండవు వాళ్ళకి.
జీవితం అన్నాక కష్టాలు ఉండాలి, బాధలు ఉండాలి, రిస్కులు ఉండాలి, ఒంటరితనం కూడా ఉండాలి. అప్పుడే మనమేంటో మనకి అర్థమవుతుంది, మన ధైర్యం ఏంటో మనకు తెలుస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళి నిలబడగలం అనే ధైర్యం మనకి వస్తుంది. సో ఈ రోజు నుంచి నువ్వు లాస్ట్ మ్యాన్ లాగా ఆలోచించడం మానేసి ద ఉబర్ మ్యాన్స్ లాగా ఆలోచించు. నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళి ఎదగడం నేర్చుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.